శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం భవత్యశ్చని నక్షత్రమస్వీదస్రస్తురంగమహత్ ఆద్యస్తురంగస్తురగ అశ్వో వాజీ హయో హరి. గురువు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా గురువు దైవం అన్నారు. ఈ గురువు దైవం ఎట్లా ఉంటారు అంటే, నీ హృదయం సక్రమంగా ఉంటే, నీ హృదయాన్ని దైవమందు గురువందు ఉంచితే, నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడూ అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు. గురువుకి దైవానికి రూపం లేదు. అయితే నాకేదో గురువు ఉపదేశం చేశాడు అని అనుకోవటం కాదు. గురువు యొక్క దయ నీ యందు ఉంటే దానంతట అది పుట్టుకొచ్చేస్తుంది. అటువంటి గురువుకి నమస్కారము. వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే. హనుమత్ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తికి శిరసాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ 2025 సంవత్సరం అక్టోబర్ నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని బాగాలేడు. కానీ వీళ్ళకి వ్యాపారం చాలా బాగుంటుంది, చదువు బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. మరి గురువు మాత్రం పూర్తిగా బాగాలేడు. గురువు బాగుండకపోవటం వల్ల తగాదాలు, గొడవలు, సమస్యలు, అవసరమైతే పోలీసు కేసులకు కూడా పోయే పరిస్థితి కనపడుతుంది. కానీ మీ జాతకరీత్యా అర్ధాష్టమ శని అవ్వటం చేత యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంది, కొట్లాటలు జరగడానికి అవకాశం ఉంది. తగాదాలకి ముందుకు పోవద్దు. ఎంతసేపు వ్యాపారంలో కూడా తగ్గి అణిగి ఉండండి. తొందరపడే పనులు చేయొద్దు. మీరు జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి. ఎవరైనా తిట్టినా ఆ గోడను తిట్టారు అన్నట్లుగా ఉండాలి. నన్ను తిట్టారు, నువ్వెవట్రా నన్ను తిట్టడానికి అని తగాదా పెట్టుకోవద్దు. ఊరికినే కూడా గొడవ పెట్టుకుంటారు. వాళ్ళతో తిరిగి వివాదం పెట్టుకోవద్దు. ఇట్లా లేకుండా ఉండాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయించేటప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 5 గంటలకి 3 వేళలా సూర్య నమస్కారం చేయండి. ఇది కాకుండా మరి కార్తీక మాసం వస్తోంది. మరి ఆశ్వేజ మాసం, దసరా, కార్తీక మాసం ఈశ్వరుడికి అభిషేకాలు, అమ్మవారి పూజలు చేసుకోండి. మీకు అన్ని విధాలు బాగుంటుంది. ఈ అర్ధాష్టమ శనవటం చేత మరి 2 సంవత్సరాల 6 మాసాల వరకు శని బాగున్నాడు. కాబట్టి ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. మరి శని దగ్గర ప్రదక్షిణ చేయండి. అంత ఓపిక లేకపోతే, శక్తి, డబ్బులు లేకపోతే అన్ని నువ్వుల నూనె, ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళి దీపారాధన చేసి శని మీద నువ్వులు వేసి, నూనె వేసి, కొబ్బరికాయ కొట్టి తిరిగి చూడకుండా ఇంటికి రండి. అయితే వచ్చేటప్పుడు ముందు మాత్రం ఒక చోట ఒక 5 నిమిషాలు కూర్చున్న తర్వాత రండి. అంతేగాని మరి శనేశ్వరి గుళ్ళోకి వెళ్ళి కాళ్ళు కడుక్కోవడం మాత్రం చేయొద్దు. నవగ్రహాల గుళ్ళో పోయి కాళ్ళు కడుక్కుంటే మీరు చేసిన ఫలితం పోగా మీకు దుష్ఫలితం వస్తుంది, మీకు నష్టం, కష్టం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి పనులు ఈ ధనుస్సు రాశి వాళ్ళు చేయొద్దు. ధనుస్సు రాశి వాళ్ళకి చెరిసగం బాగుంది, కానీ శని వల్ల
గురువు వల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం, మామూలుగా కాదు. రేపు రాబోయే ఎండలు కూడా ఈ వానల్ని మించిన ఎండలు. అగ్ని కనబడుతుంది ఎండలో, ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి, అరిష్టాలు వస్తాయి, మరి చాలా గొడవలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి, మరి చాలా సమస్యలకు గురవుతాము. జాగ్రత్తగా ఉండండి, దైవాన్ని పూజించని చెబితే ఎవయా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతావేమిటి అని అన్నారు. మరి ఇప్పుడు అనుభవిస్తున్నాం. చూడండి, దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు. ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే. మరి కాశీ, గంగా, హరిద్వార్, హృషికేశ్, అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది. చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి. ఇంత నీరు రావటం వల్ల నీటి కాలుష్యం ఎక్కువైపోయింది, వాయు కాలుష్యం ఎక్కువైపోయింది. దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు, మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటళ్ళ పాలై, మరి తిండి అయితే పర్వాలేదు కానండి, తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ, రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా, ఈ 12 రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవ్వరూ నమ్మటానికి వీలు కాని పరిస్థితి. ఇవాళ ఉన్నది కదా అని జల్సా చేయొద్దు, మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనొద్దు. రేపు అనేది ఒక రోజు ఉన్నది, ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాం, ఉప్పు కారం వేసుకొని తిందాం, జాగ్రత్తగా బతుకుదాం. రేపు అనే రోజుకి 10 రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి. అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు. ఇవాళ ఉన్న పరిస్థితి అది. రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మధ్యతరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు. కాబట్టి ఈ బాధల నుంచి మీరు తప్పించుకోవాలి, అందరం బాగుండాలి. ఒకటే మాట, ఒక్క మాట ముఖ్యమైంది, జీవితమున సగభాగము నిద్దురకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోనుడు తెలివిలేని మూర్ఖుడు, పరమార్థం కానలేక నిద్దురకే చెడతాడు. మత్తు, ఈ మత్తు నిద్ర మత్తు. నిద్ర 12 గంటలు పోతే తర్వాత లేచిన తర్వాత 2 గంటల దాకా మత్తు వదలదు. ఇది కాకుండా రాత్రి 12 గంటల నిద్రమత్తు, లేచిన తర్వాత నిద్రమత్తు ఇంకా 2 గంటలు తాగొచ్చి పడుకుంటే 10 గంటల దాకా మత్తు. ఈ మత్తు నుండి బయటపడాలి. ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి. రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం 3 గంటలు లేచి 5 గంటల దాకా దైవాన్ని స్మరించాలి. ఎట్లా? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, మరి ఇట్లాంటి మంత్రాలని ఒక్క 3 గంటల సేపు స్మరించి తెల్లవారగానే సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి. ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి, అందరం బాగుంటాం. దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ ముహూర్తం 3 గంటలు లేవాలి, 5 గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. ఏమి కన్నా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ నామం ఇది షోడశనామాని కల్మషనాశనము. కలిలో ఉన్న కల్మషం పోతుంది. ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలుగజేస్తుంది. ఈ కలియుగంలో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వల్లనే సమస్తం పోతుంది. కాబట్టి కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి, మోక్షం కలుగజేస్తుంది. స్వస్తి.